కాంగ్రెస్లో పోటాపోటీ. కాంగ్రెస్లో తెలంగాణ నుంచి, ఖమ్మం నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తారు. మెదక్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారనేటువంటి చర్చ విపరీతంగా సాగుతుంది. అయితే అది హైప్ పెంచుకోవడానికా, లేదంటే నిజంగానా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఇబ్బంది, గతంలో రాహుల్ గాంధీ అమేఠీ నుంచి ఓడిపోయాడు కాబట్టి, వయనాడుకి వెళ్ళిపోయాడు కాబట్టి వాళ్ళకు కూడా ఒక సేఫ్ సీట్ కావాలి. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. 2014, 19లోనే అంత ఇబ్బంది ఉంటే ఇప్పుడు అయోధ్య రాముడు వచ్చిన తర్వాత ఇబ్బంది అవుతుంది అనేటువంటి వచ్చిన తర్వాత గెలవాలి కాబట్టి రాయ్బరేలీ అదేవిధంగా అమేఠీ నుంచి గెలిచేటువంటి పరిస్థితి లేదు కాబట్టి, ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ గెలవకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాం అనుకునేటువంటి సేఫ్ సీట్ వైపు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఖమ్మం నుంచి సోనియా గాంధీ, మెదక్ నుంచి ప్రియాంక గాంధీ అంటారు. మరి ఒకే రాష్ట్రం నుంచి ఇద్దరు గాంధీలు పోటీ చేసేటువంటి అవకాశం ఉందా? ఇస్తారా? వాళ్ళు పోటీ చేస్తే ఇక్కడ ఇంకెవరు మాట్లాడేటువంటి అవకాశం లేదు, కానీ ఒకే రాష్ట్రం నుంచి ఇద్దరు పోటీ చేసే అవకాశం ఉందా? ఎందుకంటే ఉత్తరప్రదేశ్ నుంచి ముగ్గురు పోటీ చేశారు, వాళ్ళు ఇద్దరు పోటీ చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేశారు కాబట్టి తెలంగాణ నుంచి ఇద్దరు పోటీ చేయడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఉన్నటువంటి 17 సీట్లలో 2 సీట్లు వాళ్ళకి ఇస్తే ఎట్లాంటి పరిస్థితి వస్తుంది? అదేంటి సోనియా గాంధీ పార్టీలో సోనియా గాంధీకి, ప్రియాంక గాంధీకి సీట్లు ఇవ్వడానికి ఎవరు ఇబ్బంది పడతారనుకుంటే పోటాపోటీ తెలంగాణలో మాత్రమే ఉంది. ఎందుకంటే మొన్న అధికారంలోకి వచ్చింది కాబట్టి, గెలుస్తున్నామనేటువంటి నమ్మకం వచ్చింది కాబట్టి పోటాపోటీ ఉంది. అదే అందులో ముఖ్యంగా ఈ దక్షిణ తెలంగాణకు సంబంధించి ఇటు మహబూబాద్ కానీ, ఇటు ఖమ్మం కానీ, నల్గొండ కానీ, భువనగిరి కానీ ఖచ్చితంగా గెలుస్తామనుకునే సీట్లలో మాత్రం చాలా చాలా పోటాపోటీ ఉంది. మరి ఎవరెవరికి ఇస్తారనేటువంటిది 17 సెగ్మెంట్లకు సంబంధించినటువంటి దాంట్లో ఎవరెవరికి సీట్లు ఇస్తారనేటువంటిది మరోసారి చూద్దాం. కానీ కాంగ్రెస్లో మాత్రం ఎంపీ సీట్లకు పోటాపోటీ ఉంది. విచిత్రంగా ఎందుకంటే అధికారంలో ఉంది. గతంలోనేమో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పోటాపోటీగా వచ్చి అక్కడ టీఆర్ఎస్లో ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్కి సంబంధించి అధికారంలో ఉంది కాబట్టి పోటాపోటీ ఉంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, మళ్ళా గెలుస్తామనేటువంటి నమ్మకం వచ్చింది కాబట్టి మేమే పోటీ చేస్తామని బీజేపీలో కూడా ఎంపీ సీట్లకు పోటాపోటీ ఉంది. మరి విచిత్రం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ 3rd ప్లేస్లోకి వెళ్ళిపోయింది, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేటువంటిది డెవలప్ అయింది ఈ ఎంపీ ఎన్నికలకు సంబంధించి. ఇది ఈరోజు ఉన్నటువంటి వార్తల వెనుకున్నటువంటి వాస్తవాలకు సంబంధించినటువంటి అంశము. పొలిటికల్ వాయిస్ని మద్దతు తెలపండి. దయచేసి లైవ్ జరుగుతున్నంతసేపు కామెంట్ కానీ, లైక్ కానీ, షేర్ కానీ చేస్తే ఇది మరింత మందికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మీ సలహాలు, సూచనలు కామెంట్ల రూపంలో ఇస్తే వాటిని ఇక్కడ పాటించేటువంటి అవకాశం ఉంటుంది.